అభిమానాన్ని లైక్ 100% ఉన్న రాజకీయాలు అంటే అది వేరు. సో మాట్లాడుతున్నప్పుడు కొంచెం చూసి మాట్లాడితే బాగుంటుంది. వర్మ గారి సపోర్ట్ ఉంది కాబట్టి గెలిచాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇంతకుముందు ఆయన ఉన్నారు కాబట్టి లైక్ సపోర్ట్ ఎవరికైతే మన పవన్ కళ్యాణ్కి ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక్కడి వల్లనే లైక్ జనసేన గెలిచిందని చెప్పేసి మనం 100% చెప్పలేమన్నా. కొంతమంది వాళ్ళ కింద ఉన్న వాళ్ళ గురించి అంటే వర్మ వారు లాంటి వారైనా సరే వేరే వాళ్ళ ఆఖరికి జన సైనికులు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరి వల్ల గెలిచిండొచ్చు. కానీ ఇప్పుడు నా వల్లనే అంటే వాళ్ళ అన్న నాగబాబు గారు కూడా చెప్పారు లైక్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతోనే గెలిచిందని చెప్పేసి. అవన్నీ ఉట్టి మాటలు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అందరికీ అభిమానం ఉంటుంది. అభిమానాన్ని లైక్ 100% ఉన్న రాజకీయాలు అంటే అది వేరు. సినిమా వేరు, రాజకీయాలు వేరు కాబట్టి సో మాట్లాడుతున్నప్పుడు కొంచెం చూసి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకనంటే ఎంతోమంది జన సైనికులు లైక్ సపోర్ట్ చేసి వర్మ గారైనా సరే ఇంకా వేరే వాళ్ళైనా సరే కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళైనా సరే చాలామంది చాలా విధాలుగా ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఆ విధంగా చాలా బాగా సపోర్ట్ చేసి లైక్ నేను కూడా చెప్తా పవన్ కళ్యాణ్ ఒక 60% అది పిఠాపురం అనేది మెగా ఫ్యామిలీ అడ్డ. అక్కడ ఎవరు నిలబడినా ఖచ్చితంగా గెలుస్తారు. వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు. అంతకుముందు ప్రజారాజ్యం కూడా చిరంజీవి గారు ఉన్నప్పుడు గెలిచింది, వాళ్ళు ఇప్పుడు జనసేన కూడా గెలిచిందని సెంటిమెంట్ చెప్తున్నారు. అట్లాంటి సెంటిమెంట్ ఏం లేదన్న. ఈ ప్రజలు లైక్ మంచి చేస్తాడని చెప్పేసి ఓట్లేసి గెలిపించుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏం చేయకపోతే నెక్స్ట్ 5 years కూడా ఆయన వస్తాడని చెప్పేసి ఏమన్నా 100% అక్కడ ఏం లేదు. అవును, కంపల్సరీ అది మాత్రం. అయితే ఇప్పుడు వర్మ గారు రేపన్నా మళ్ళీ సీట్ రాలేదని ఆయన అడ్డం తిరిగితే పిఠాపురంలో జనసేన కొట్టే ఛాన్స్ ఉందన్న కంపల్సరీ. ఎందుకనంటే ఇప్పుడు మన పక్కన ఏం లేని టైంలో మన పక్క నుండి మనకు సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా దళిద్రకరం. అది పవన్ కళ్యాణ్ అయినా సరే ఇంకొకరైనా సరే వేరెవరైనా సరే. సో మనకేం లేనప్పుడు మన తోడుగా ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు 100% వాళ్ళ పక్కన ఉండి వాళ్ళు మన పార్టీలో ఉన్నా లేకపోయినా సరే మనం కరెక్ట్ మద్దతు ఇచ్చి కరెక్ట్ వేలో మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు ఏదో నీకు సీట్ వచ్చింది లేకపోతే నేను అది ఇదని చెప్పేసి మనము వేరేలాగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. నాగబాబు గారు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో అది 100% తప్పు అన్న, కంపల్సరీ తప్పు. అడిగింది అది కాదు. వర్మ గారు ఎలక్షన్ లో రేపు అడ్డం తిరిగారు అనుకో, నాకు సీట్ కంపల్సరీ గెలుస్తారు వర్మ గారు కాదు ఈయన గెలుస్తారా అని. ఎవరు? పవన్ కళ్యాణ్ మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు మన 50-50%. 100% అయితే నేను చెప్పలేను. ఇప్పుడు అన్న మాట ప్రకారం జన సైనికులు పవన్ కళ్యాణ్ 2 ఫ్యాక్టర్స్ తో గెలిచారు ఆయన. మరి రేపు అన్న రోజు వర్మ గారు అడ్డం తిరిగి ఆయన సపోర్ట్ సింగిల్ ఇండివిజువల్ గా వెళ్తే ఆ రోజు ఏంటి పరిస్థితి? ఛాన్స్ ఉండదు, అసలు ఛాన్స్. వర్మ గారు గెలుస్తారు.